హాయ్ అండి. మీరు కూడా మీ పిల్లలకి డైనో షేక్ ఇస్తున్నప్పుడు ఇదేమైనా నోటీస్ చేశారా? పిల్లలు కొంచెం ఎక్కువగా ఆకలి, ఆకలి అనడం ఏమన్నా నోటీస్ చేశారా? మా పిల్లల్లో అయితే నేను ఇది గమనించాను. మా పవర్ టీమ్ సిస్టంలో కూడా పిల్లలకి డైనో షేక్ ఇస్తున్నటువంటి పేరెంట్స్ నాతో వాళ్ళల్లో ఎక్స్ట్రా హంగర్ డెవలప్ అయిందండి, బాగా సపోర్ట్ అవుతుందనే చెప్పారు. సో ఆ టైంలో నేనేం చేశానంటే వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్, రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ని కూడా స్లోగా ఒక షేప్ తీసుకొచ్చాను. అంటే వాళ్ళకి ఆకలి అయినప్పుడు బనానాస్ ఇవ్వడం, ఇలా సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వడం, కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం, హోమ్ మేడ్ స్నాక్స్, హోమ్ మేడ్ బ్రేక్ఫాస్ట్, ఎగ్స్ని బాయిల్ చేసి ఇవ్వడం, అలాగే సీ ఫుడ్స్ ఎక్కువగా నాన్ వెజ్లో పెట్టడము, మన గుగ్గిళ్ళు, శనగల గుగ్గిళ్ళు ఉంటాయి కదండి, ఇవన్నీ ఉడకపెట్టి పెట్టడం. ఇలా వాళ్ళు హెల్దీ ఫుడ్ని యాక్సెప్ట్ చేసేలాగా వాళ్ళ హ్యాబిట్స్లో కూడా నేను డెవలప్మెంట్ తీసుకురాగలిగాను. ఇలా ఈ డ్రింక్ దీంతో పాటు ఫుడ్లో కూడా చేంజెస్ తీసుకురావడం వలన వాళ్ళల్లో నాకు గ్రోత్, డెవలప్మెంట్, ఈ ఎక్స్ట్రా హంగరు ఇవన్నీ కూడా నేను చాలా నోటీస్ చేశానండి. పేరెంట్స్గా మనం టెన్షన్ పడేది పిల్లలు తింటారా, తాగుతారా అన్నదే కదా. అందుకే నేను పర్సనల్ అబ్జర్వేషన్ ద్వారా ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నా. ఫస్ట్ ఒక చిన్న డ్రింక్తో స్టార్ట్ చేశా. ఈజీలీ పిల్లలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వెంటనే ఒకేసారి డ్రాస్టిక్గా ఏది మార్చలేదండి. చిన్న చిన్నగా వాళ్ళని హెల్దీ ఫుడ్స్ వైపుకి తీసుకురాగలిగాను. ఒక మంచి బ్యాలెన్స్డ్ రొటీను డెవలప్ అయ్యేలాగా నేను మార్చుకోగలిగాను. జంక్ ఫుడ్ వైపుకి క్రేవింగ్స్ కూడా వాళ్ళకి తగ్గేలాగా నేను మేనేజ్ చేసుకోగలిగానండి నా పిల్లల్లో. ఇది మా ఇంట్లో చాలా డేస్ నుంచి నేను ఒక 5 years నుంచి నేను పిల్లలకి ఇది ఇస్తున్నానండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. అండ్ డైనో షేక్ని ఉత్తనే తినేస్తూ ఉంటారు. అండ్ పాలల్లోనే కాదు, షేక్ మీట్లో కూడా కలుపుకొని తాగడం, కలుపుకొని తినేస్తారండి. అంత ఇష్టంగా తీసుకుంటున్నారు. పాలు కూడా మేము రెగ్యులర్ బఫెలో మిల్క్నే ఉపయోగిస్తూ ఉంటాము. మాకు చాలా క్వాలిటీగా పాలు దొరుకుతాయి. సో ఆ టెన్షన్ కూడా లేదు. ఒకవేళ పాలు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది కదా అనుకుంటే షేక్ మేట్ ఉపయోగించి ఇలా డైనో షేక్ని ఉపయోగించవచ్చు. నిదానంగా మన పిల్లల ఫుడ్ హ్యాబిట్స్ని కూడా మార్పు చేసుకున్నామంటే మనం పిల్లల రెగ్యులర్ డైలీ రొటీన్లో ఉన్న న్యూట్రిషనల్ గ్యాప్స్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు చూడండి. వీడికి ఫుల్ గ్లాస్ నిండా పాలు కావాలట, అంత ఇష్టంగా తాగుతూ ఉంటారు. సో దీని బిఫోర్ వీడియో అసలు ఎందుకు ఇవ్వాలి డైనో షేక్ అనేది నేను చేశానండి. ఆ వీడియోని కూడా చూడండి. అండ్ ఫైనల్లీ ఫ్రెండ్స్, వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదండి. ప్లీజ్ అవి కూడా చేయండి.